సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 391వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీనాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికం ఈ రెండు వేరండి. ఇప్పటికే రకరకాల విధాలుగా మనము ఎన్నో కోణాలలో మనం చర్చించుకున్నాము. ధార్మికము ఆధ్యాత్మికం ఒకటి కాదు. అది ఒకటి అనుకున్నంత వరకు మనము ధార్మికంలో కూడా ఎదగలేమండి. మన యొక్క జీవితాన్ని సుందరంగా తయారు చేసుకోలేము. సుఖంగా, శాంతిగా, ఆనందంగా, ప్రేమగా, ఆరోగ్యంగా, నిండుగా సంబంధాల్లో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు పెట్టుకునే విధంగా చేసుకోలేము. ఆధ్యాత్మికత అనేటువంటి పదాన్ని వాడుకుంటూ కూడా ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున సగటు మనిషి ఉన్నాడు. అందుకనే ముఖ్యంగా ఈ విషయాన్ని చాలా ప్రస్ఫుటంగా మీకు అర్థం చేయించడం కొరకే ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక విషయాన్ని మనం చర్చించుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఈ ఒక ఎపిసోడ్ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. మామూలుగా మనము ఏమంటామంటే సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు వరల్డ్ ట్రాన్స్ఫార్మేషన్ అంటాడు. అంటే సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్ లీడ్స్ టు వరల్డ్ ట్రాన్స్ఫార్మేషన్. అంటే దీన్ని తెలుగులో చెప్పాలి అంటే స్వయాన్ని అర్థం చేసుకున్నట్లయితే స్వయములో పరివర్తన వస్తుంది. ఎప్పుడైతే స్వయములో పరివర్తన వస్తుందో అప్పుడు విశ్వ పరివర్తన జరుగుతుంది. దీన్ని ఒకే ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే స్వయం పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన. ఇది కరెక్టా, లేక విశ్వ పరివర్తన ద్వారా స్వయం యొక్క పరివర్తన కరెక్టా? ధార్మిక జగత్తులో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ప్రపంచమంతా కుళ్ళిపోతుంది కదండి, నేను ఒక్కడిని బాగుపడితే ఏమి లాభము అంటారు. ప్రపంచం అంతా మోసపూరితంగానే ఉంది. ఎవరు కూడా విలువలకి విలువ లేకుండా చేసుకున్నారు. చరిత్ర నిర్మాణం చేసుకునే పని లేదు. ఆరోగ్యాన్ని కూడా ఎవరు పట్టించుకోవటం లేదు. అర్థమైందండి. మోసాలు, దగాలు, కుట్రలు, మర్డర్లు, లూటీలు, స్మగ్లింగు, బ్లాక్ మార్కెటింగు, కల్తీలు, రోగాలు, సమస్యలతోనే ఈ చిక్కుకొని ప్రపంచం అంతా అలాగే ఉంటే ప్రపంచం మారినప్పుడు కదా నేను మారుతాను. అర్థమైందండి. విశ్వ పరివర్తన జరిగినప్పుడు నేను కూడా విశ్వంలో ఉన్నాను కాబట్టి నేను కూడా పరివర్తన చెందుతాను. ఇది ధార్మిక కోణంలో ఈ విధంగా అర్థం చేసుకుంటారు. అందరూ పాడైపోతున్నారు కదండి, నేను పాడైపోతానంటారు. కానీ ఆధ్యాత్మికంగా మీరు అర్థం చేసుకున్నట్లయితే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే కుండ బద్దలు కొట్టినట్లు ఏం చెప్తున్నాడంటే విశ్వాత్మలందరికీ నేను ఒక్కడే తండ్రిని, పితా అహమస్య జగత 9:17. అర్జునుడు కూడా ఎవరిని కన్ఫర్మ్ చేశాడండి, పితాసి లోకస్య చరాచరస్య 11:43. సో తండ్రిని నేను, మీరంతా నా బిడ్డలు. బిడ్డల్ని మార్చేటువంటి పని తండ్రిదా లేకపోతే ఒక సోదరుడిదా? మీరు ఎవరి గురించి చూడకండి, మీరు పరివర్తన చెందండి. విశ్వ పరివర్తన చెందదండి. ఎవరికి వాళ్లే అందరూ పరివర్తన అవుతాయి, నేను పరివర్తన అవుతానంటే విశ్వం ఎప్పటికీ పరివర్తన కాదు. అలాంటప్పుడు నూతన సృష్టి ఎలాగొస్తుంది? సత్యయుగ స్థాపన ఏ విధంగా చేస్తాడు ఒక్కసారి గమనించండి. అందుకనే ఆధ్యాత్మికానికి ధార్మికానికి రాత్రికి పగలుకున్నంత తేడా. ఇక్కడ ఫోకస్ అంతా యు రియలైజ్ యువర్ సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. అర్థమైందండి. నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నీవు పరివర్తన చేసుకో. నీవు చేసుకుంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా నీవే రేపు రాబోయేటువంటి సత్యయుగంలో శ్రేష్ఠ జన్మలు తీసుకుంటావు. అర్థమైందండి. ఇంత గొప్ప సంపాదన, భగవంతుడి యొక్క ఖజానా, ఈ రాజయోగ ప్రక్రియ, దాని కొరకే భగవంతుడు స్వయం యొక్క పరివర్తన కొరకే ఈ రాజయోగాన్ని మనందరికి ఇవ్వటం జరిగింది. స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకొని సర్వాత్మలకి తండ్రి, విశ్వాత్మలకి తండ్రి అయిన పరమాత్మని మనం అనుభూతి చేసుకుంటూ అనుభవంలోకి తీసుకుని వచ్చి గీతని జీవితంలో ధారణ చేయాలన్నమాట. ఆ ధారణ చేసే విధంగానే భగవంతుడు చెప్తున్నాడు. కానీ చిట్ట చివరికి ఏం చెప్తున్నాడండి? కొద్ది మంది మాత్రమే ఈ విధానములో నడుస్తారు. ఆ కొద్ది మంది మాత్రమే ఆత్మలో జన్మలుగా వారు చేసిన
నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఫలితముగా ఆత్మలో పేరుకుపోయిన తమో ప్రధాన సంస్కారాలని రాజయోగం అనే ప్రక్రియ ద్వారా సతో ప్రధానంగా తయారు చేసుకుని రేపు రాబోయేటువంటి సత్యయుగములో శ్రేష్టమైన జన్మలు పొందడానికి అర్హతని సంపాదించుకుంటారు. ఇది ఈ భాగాన్ని మనం అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేద్దామండి. నెక్స్ట్ యక్ష ప్రశ్నల్లోకి వద్దాం. యక్ష ప్రశ్నల్లో మనము 34వ ప్రశ్న మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. జాగ్రత్తగా వినండి. గత 2 ఎపిసోడ్స్ లో మనము స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటో తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు యక్ష ప్రశ్నల్లో 34వ ప్రశ్న ఏంటంటే కిం స్వరూపం అన్నాడు. కిం స్వరూపం, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఏది నిజమైన స్వరూపము, ఏది నిజమైన స్వరూపము. యక్ష ప్రశ్నలలో యుధిష్ఠిరుడు సమాధానాలు ఎట్లా ఉంటాయండి? సూటిగా ఒక పదములో తత్వసారంగా ఇస్తున్నాడు. సరే, ఒకటే పదములో ఇస్తాడు ఆన్సర్ కూడా. దాన్ని మనం ఎనలైజ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే అది మనకు అర్థం కావాలి కాబట్టి దాన్ని మనం ఆ విధంగా అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు యుధిష్ఠిరుడు దీనికి ఏమి చెప్పాడో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. తత్వస్వార స్వరూపం సమాధానం ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? కిం స్వరూపం అంటే ఆత్మ స్వరూపం అన్నాడు. చూసారా, 34 యక్ష ప్రశ్నల్లో కూడా ఆత్మ అన్న సంగతి వచ్చింది. ఆత్మ ఇప్పుడు ఈ 125 యక్ష ప్రశ్నల్లో కూడా ఇదే వస్తుంది, సంశయం అక్కర్లే మీకు. అర్థమైందండి? ఇప్పటి వరకు మనం టచ్ చేసిన శాస్త్రాలన్నింటిలో కూడా ఆత్మని, ఉపనిషత్తుల్లో కూడా ఆత్మ గురించే వచ్చింది. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎపిసోడ్స్ లో ఇంకా ఎటువంటి శాస్త్రాలు తీసుకుంటావో నాకు కూడా తెలియదు, అన్నిట్లో కూడా ఆత్మ గురించే వస్తుంది. దీనికి ఎప్పుడు ప్రతి యొక్క చాలా సార్లు మీ దృష్టికి తీసుకొని వచ్చినట్లుగా ఏం జరుగుతుందండి? గీతని సర్వశాస్త్రమై శిరోమణి ఎందుకన్నారు? దీనికోసమే అన్నారు. సర్వశాస్త్రాలకి తల్లి లాంటి శాస్త్రము శ్రీమద్ భగవద్గీత. ఇప్పుడు ఒక్కసారి ఈ వివరంలోకి వెళదాము. ఆత్మ స్వరూపం అన్నాడు. ఆత్మ అంటే ఏంటి? నేను అనుభవించే, చూసే, తెలుసుకునే చైతన్య తత్వము. చైతన్యము, ఆత్మ చైతన్యము, శరీరము జడము. చైతన్యం అనేది అవినాశి, జడం అనేటువంటి శరీరం వినాశి. ఈ చైతన్యం అనేటువంటిది ఈ యొక్క వినాశి శరీరం యొక్క యజమాని. స్వరూపం అంటే ఏంటి? స్వరూపం అంటే ఏంటి? స్వ అంటే ఆత్మ, రూపము ఆత్మరూపం అంటే అసలైన స్వభావము, ఎప్పటికీ మారనిది, శాశ్వతంగా ఉండేది. మన నిజమైన స్వరూపము ఆత్మనే. ఈ ప్రశ్నలో యక్షుడు ఏమడుగుతున్నాడు? నీవు నిన్ను శరీరముగా భావిస్తున్నావా, లేక శరీరాన్ని నడిపించే తత్వంగా భావిస్తున్నావా? యుధిష్ఠిరుడు స్పష్టంగా సమాధానం ఇస్తున్నాడు, ఆత్మే స్వరూపము. శరీరము ఉపాధి అంటే సాధనం అన్నమాట. అర్థమైందండి? కేవలం అది సాధనం మాత్రమే, కానీ అది ఇది స్వరూపం కాదు. ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే ఈ ప్రశ్న ద్వారా అడిగేది నేను శరీరమా, నేను ఇంద్రియాలా, నేను మనస్సా, నేను ఆలోచనలా, లేక ఇవన్నిటికన్నా భిన్నమైన ఏదైనా తత్వమా? ఇది బాహ్య గుర్తింపులను తొలగించి అంతర్గత సత్యాన్ని తెలుసుకునే ప్రశ్న. అర్థమైందండి? అంతర్గత సత్యాన్ని తెలుసుకునే ప్రశ్న. ఉపనిషత్తుల దృష్టిలో ఏముందో చూద్దాం ఒక్కసారి. ఉపనిషత్తులు స్పష్టంగా చెబుతున్నాయి, శరీరం మారుతుంది, మనస్సు మారుతుంది, ఆలోచనలు వస్తాయి పోతాయి, కానీ ఈ మార్పులన్నిటినీ అర్థమైందండి? కానీ ఈ మార్పులు ఏమన్నాయండి? ఉపనిషత్తులు స్పష్టంగా చెబుతున్నాయి, శరీరం మారుతుంది, మనస్సు మారుతుంది, ఆలోచనలు వస్తాయి పోతాయి, కానీ ఈ మార్పులన్నిటినీ చూచే అనుభవించే సాక్షి మాత్రము మారదు, అదే ఆత్మ. అందువలన నిజమైన స్వరూపం ఏంటండి? ఆత్మ. ఇప్పుడు కొంచెం ముందుకు తీసుకుని వెళితే ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని పరిశీలించినట్లయితే నా నిజమైన స్వరూపము నేను ఆత్మను. అర్థమైందండి? నేను ఈ శరీరము కాదు, ఈ శరీరాన్ని నడిపించే చైతన్య శక్తి అయిన ఆత్మను. ఆత్మ స్వభావం ఏంటండి? శాంతి,
పవిత్రత, ప్రేమ, ఆనందము, జ్ఞానము. అర్థమైందండి? ఏంటంటే శాంతి, పవిత్రత, ప్రేమ, ఆనందము, జ్ఞానం ఇచ్చాడు. 5 ఇచ్చాడు ఇక్కడ. శరీర గుణాలు నా పాత్ర. శరీర గుణాలు అనేవి నా పాత్ర. శరీర గుణాలు పంచతత్వాలతో చేయబడి శరీర గుణాలు నా పాత్ర. ఆత్మ గుణాలు నా స్వరూపము. ఆత్మ గుణాలు నా స్వరూపము. శరీరం యొక్క గుణాలు నా పాత్ర. ఒక ఉదాహరణ ఏదో ఇచ్చాడు, మనం ఇప్పటికీ చర్చించుకున్నాము. డ్రైవరు, వాహనము ఉదాహరణము. కారు శరీరము, డ్రైవరు ఆత్మ. కారు పాతదైనా కొత్తదైనా డ్రైవరు తన గుర్తింపును కోల్పోడు. ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. ముసలివాడైపోయిన శరీరము, ఆత్మ మాత్రము అలాగే ఉంటుంది. ఈ శరీరం వెళ్ళిపోతే తర్వాత కొత్త శరీరం తీసుకుంటుంది. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నా ముహ్యతి అన్నాడు. చూసారా? అదన్నమాట. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పాడు? శరీరం అదే. ఇక్కడ ఏం చెప్పాడు? బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం మారినా ఆత్మ స్వరూపము మారదు. తాత్పర్య సారాంశంలో ఏం చెప్తున్నాడండి? కిం స్వరూపం అన్న ప్రశ్న మనల్ని శరీర భావము నుండి ఆత్మ భావం వైపుకు తీసుకొని వెళుతుంది. నిజమైన స్వరూపము శాశ్వతమైన ఆత్మ. శరీరం అనేది తాత్కాలిక సాధనము. ఒక్క వాక్యములో సమాధానము. నా నిజమైన స్వరూపము శరీరము కాదు, శరీరాన్ని అనుభవించే శాశ్వతమైన ఆత్మను. ఈ సమాధానం ఉపనిషత్తుల సారాన్ని ప్రతిబింబిస్తుంది. శరీరం మారుతుంది, మనసు మారుతుంది, బుద్ధి మారుతుంది. సారీ, శరీరం మారుతుంది, మనసు మారుతుంది, బుద్ధి మారుతుంది. కానీ ఈ మార్పులన్నిటినీ అనుభవించే ఆత్మ మారదు. అందుకే అదే నిజమైన స్వరూపము. నేను ఆత్మను, ఇది వాహనం గురించి చెప్పేశాం కదండి. ఉదాహరణ గురించి చెప్పాం. ఆఖరిగా గీతలో ఆత్మనే నా సత్యమైన, నిజమైన, శాశ్వతమైన స్వరూపం చెప్పడానికి మనం గీతతో లింకు చేస్తున్నాం కదండి. 2వ అధ్యాయం 20వ శ్లోకం రాసుకోండి. 2వ అధ్యాయం 20వ శ్లోకము ఏమిటండి అది? న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఎన్నోసార్లు చెప్పాను ఇది. అర్థమైందండి? ఇది ఆత్మకి జననము లేదు, ఆత్మకి మరణము లేదు. భగవాను వాచ అంటే ఎన్ని ఆత్మలైతే ఈ సృష్టిలో ఉన్నాయో పర్మనెంట్ గా ఉంటాయి. అర్థమైంది? నా జాయతే నా మ్రియతే వా కదాచిత్ అంటే ఏ కాలమునందైనాను. నాయం భూత్వా భవితావాన భూయ, ఇప్పుడు ఉన్నది రేపు లేదు, మళ్ళీ వస్తుంది అన్నమాట లేదు. అజో అజన్మ, నిత్య నిత్యము, అజో నిత్య శాశ్వతో పర్మనెంటో, అయం పురాణో ఎప్పుడు ఉంటది కాబట్టి ఎప్పుడు ఏన్షియంట్ అనమాట. ఎప్పుడు వచ్చింది అది మనకు అనవసరం. ఉన్నది అది ఎప్పటికీ ఉంటుంది. నా హన్యతే హన్యమానే శరీరే. నా హన్యతే అంటే అది చంపబడదు, శరీరము చంపబడుతుంది. శరీరము చంపబడ్డప్పటికీ ఆత్మని ఎవరు చంపలేరు. అదనమాట 2వ అధ్యాయం 20వ శ్లోకం. అందువలన గీత కూడా యుధిష్ఠిరుడి సమాధానాన్ని స్థిరీకరిస్తుంది. ఆఖరి ఇదండి ముగింపండి. కిం స్వరూపం అంటే యుధిష్ఠిరుడు తత్వసార సమాధానము ఆత్మ స్వరూపము, మన అసలైన గుర్తింపు శరీరము కాదు, ఆత్మ. ఇప్పుడు భగవద్గీతలోని 3వ అధ్యాయంలోని 32వ శ్లోకము. నేను మామూలుగా బుద్ధి అన్న పదం ఉన్నటువంటిది, మూఢ అన్న పదం ఉన్నటువంటిది, అమూఢ అన్న పదం ఉన్నటువంటి శ్లోకాలు, అసమ్మూఢ అన్న పదం ఉన్న శ్లోకాలు తీసుకున్నానండి. ఒక 45 46 ఎన్నో వచ్చి ఇప్పటికీ నేను సుమారుగా 10 కవర్ చేశాను. అర్థమైంది? ఇందులోనే ఇప్పుడు 3వ అధ్యాయంలోని 32వ శ్లోకము. దీనిని అర్థం చేసుకునే ముందు 3వ అధ్యాయంలోని 31వ శ్లోకము గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం. ఆ సందర్భంగా ఏం చెప్పుకున్నామండి మనము? శ్రీమద్ భగవద్గీత మొదటి శబ్దం ఏంటి? శ్రీమతము. శ్రీమతము. ఈ యొక్క శ్రీమతం గురించి ఎవరికి తెలియదండి. మాకు కూడా తెలియదు. భగవంతుడు చెప్పిన తర్వాత మాకు అర్థమవుతుంది. శ్రీమతాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనం ఇప్పటికే చర్చించుకున్నాము. శ్రీమతం అంటే శ్రేష్టమైన మతము, భగవంతుడి ద్వారా మనకి లభిస్తున్నటువంటి మతము. ఇది కాకుండా మనకి తోచిన మతము మనం ఆచరించినట్లయితే దాన్ని మన మతము అంటారు. ఇతరులు చెప్పినటువంటి మతం ఎవరైతే ఉన్నారో
వాళ్ళు పరమతం అంటారు. లేకపోతే ಹೆಚ್ಚು మంది ఏదైతే ఫాలో అవుతున్నారో మనం దూరిపోతాం అందులో. ఇన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు ఫలానా స్వామి గారిని, లేదా ఫలానా దేవతా స్వరూపాన్ని, ఫలానా వ్యక్తిని పూజిస్తున్నారు భగవంతుడిగా, ఇన్ని కోట్ల మంది పూజిస్తున్నారంటే ఇందులో ఏదో సత్యం ఉంది. దాన్ని ఏమంటారు? జనమతము అంటారు. జనమతము, పరమతము, మనమతము కాదు, భగవంతుడు ఇస్తున్నటువంటి శ్రీమతము. 3వ అధ్యాయం 31వ శ్లోకము 32వ శ్లోకము ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. 31 ఏం స్పష్టం చేస్తుంది? ఎవరైతే శ్రీమతాన్ని ఆచరిస్తారో వారికి కలిగే లాభం ఏమిటి? 3వ అధ్యాయం 32వ శ్లోకం ఏం చెప్తుంది? ఎవరైతే ఈ శ్రీమతాన్ని ఉల్లంఘిస్తారో వారికి జరిగేటువంటి అపారమైన ఘోరమైన నష్టం ఏమిటి? 3వ అధ్యాయం 31లో మనం ఒక్కసారి ఆ శ్లోకాన్ని చెప్తాను మీకు. ఎందుకంటే ఈ కంటిన్యూటీని అర్థం చేసుకుంటే ఈ 3వ అధ్యాయం 32వ శ్లోకం యొక్క సారము బుద్ధిలో చాలా చక్కగా లోతుగా కూర్చుంటుంది. ఏమే మతం నిత్యమనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. అర్థం, ఎవరైతే ఈ నామతమని ఆచరిస్తారో, అర్థమైందండి, శ్రద్ధావంతో, శ్రద్ధతో, దోష దృష్టి లేకుండా, దూషణ దృష్టి లేకుండా, క్రిటిసైజ్ చేయకుండా, యాజ్ ఇట్ ఈజ్ గా భగవంతుని మహావాక్యాలు ఇది ఆచరించడానికే ఉన్నాయి అని తీసుకొని వాళ్ళు ఆచరణ పెడతారో, అర్థమై శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభి, అంటే వాడు కర్మ బంధనం నుండి వాళ్ళు ముక్తులు కాబడతారు. మనం కోరుకోవాల్సింది ఇదండి. కర్మ బంధనములో ఇప్పటి వరకు చిక్కుకున్నాం. 63 జన్మలు చిక్కుకున్నాం. ద్వాపర యుగము నుండి మనం చిక్కుకున్నాం. ఇంకా చిక్కుకోవడంలోనే మనం అందులోనే ఉండిపోతే ఈ ఒక్క జీవితానికి మనం ఆనందాన్ని పరిమితము చేసుకుంటే ఎట్లా చెప్పండి ఒక్కసారి. అందుకనే భగవంతుడు ప్రాధేయపడుతున్నాడు. నా పిల్లలారా, మీరంతా నా పిల్లలు. నా పిల్లల యొక్క జీవితం శ్రేష్టంగా తయారు చేయడానికి నేను వచ్చాను. నేను వచ్చిన తర్వాత కూడా మీరు నా మీద సంశయాలా? మీరు ప్రార్థన చేశారు, రండి రండి మా జీవితాన్ని గట్టెక్కించండి, మాలుండే వికారాలు తొలగించండి, మనలో శాంతి సుఖం ఆనందాన్ని నింపండి అని ప్రార్థన చేశాం. దాని యొక్క మన ప్రార్థన యొక్క ఆహ్వానం మేరకే వారు వచ్చారు. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ కానీ మనము ఆచరించకపోయినట్లయితే, విస్మరించినట్లయితే, తేలికగా తీసుకున్నట్లయితే, ఉల్లంఘించినట్లయితే ఏమి జరుగుతుందో చాలా స్పష్టంగా చెప్పాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్థాన్ విద్ధి నష్టాన చేతసః. ఇది శ్లోకం అండి. ఏ త్వేతద్ అభ్యసూయంతో, దేనివల్లంట? నా అనుతిష్టంతి. నానుతిష్టంతి అంటే నా అనుతిష్టంతి. మే మతం. మే మతం అంటే, మే అంటే నా యొక్క మతము. అక్కడ మేము అనలేదండి. నేను ఇచ్చినటువంటి మతము. ఎవరైతే అభ్యంతరం పెడతారో, ఎవరైతే విస్మరిస్తారో, ఎవరైతే దీన్ని వదిలేస్తారో, ఎవరైతే దీన్ని పట్టించుకోరో, అంతే కదా, నానుతిష్టంతి మే మతం. ఏ త్వేతదభ్యసూయంతో నా అనుతిష్టంతి మే మతం. ఏమన్నాడు అక్కడ? 3వ పంక్తి 4వ పంక్తి చాలా గంభీరంగా ఉందండి. ఈ గంభీరతను అర్థం చేసుకోవాలంటే బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవాలి. ఏమన్నాడండి? సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ అన్నాడు. సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన్ అచేతసః. ఇక్కడ ముఖ్యమైన కీలకమైన పదం అండి. 3వ అధ్యాయం 3వ పంక్తిలో సర్వజ్ఞాన విమూఢ అన్నాడు. సర్వజ్ఞాన విమూఢ అంటే ఏమిటి? ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇది పక్కన పెడితే సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన్ అచేతస. అచేతస అంటే అజ్ఞానులు, అచేతస అంటే మూర్ఖులు, అచేతస అంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకోకుండా కేవలము భౌతిక సుఖాల కోసం ఈ జీవితాన్ని పణంగా పెట్టేవాళ్ళు, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు. అర్థమైందండి? ఆత్మ అని ఉన్నదన్న సంగతి తెలుసును అందరికీ కూడా. చనిపోతున్నారంటే ఆత్మ వెళ్ళిపోతే కదా చనిపోవడం జరుగుతుంది. బ్రతికున్న వాడిలో ఆత్మ ఉంటుంది కదా. తెలుసుకున్నా కూడా ఇవన్నీ నాకు అక్కర్లేదు, ఏదో విధంగా కాలక్షేపం చేసుకుని శరీరం చాలించేస్తాను, ఉన్నంత వరకు ఇంద్రియ సుఖాలు అనుభవం చేస్తాను, దీని వరకు డబ్బు కావాలి కాబట్టి దాని మీదనే నా ప్రయాణం చేస్తాను, ప్రయత్నం చేస్తాను, ఈ విధంగా గడిపేస్తారు. అటువంటి వాళ్ళు ఏంటంటారు? విద్ధి, తెలుసుకోమంటున్నాడు. విద్ధి నష్టాన్ అన్నాడు. నష్టం అంటే నువ్వు నష్టపోతావు, భ్రష్టమైపోతుంది నీ జీవితము. అచేతస అంటే నా
నా బిడ్డలారా అర్థం చేసుకోండి, అజ్ఞానములో ఉన్నటువంటి పిల్లలారా. అందరూ అజ్ఞానంలో ఉన్నా జ్ఞానంలో ఉన్నా అందరూ ఆయన పిల్లలే కదా. అందులో గీతా పుస్తకంలో ఇస్తే మూర్ఖులని ఇచ్చాడు, అక్కడ అచేతస అంటే మూర్ఖులని ఇచ్చాడు, ఇంకో పుస్తకంలో అజ్ఞానులని ఇచ్చాడు. అర్థమైందండి. ఇప్పుడు మనం ఒక్కసారి గమనించినట్లయితే సర్వజ్ఞాన విమూఢ అండర్లైన్ చేసుకోండి మీరు. సర్వజ్ఞాన విమూఢ అంటే ఏంటి? సర్వజ్ఞాన అంటే ఏమిటి? సర్వజ్ఞాన అంటే ఏంటి చెప్పండి? అంటే జ్ఞానములో సర్వము తెలుసంట ఆయనకి. సర్వము తెలుసంట. అంటే వేదాలు తెలుసును, ఉపనిషత్తులు తెలుసును, భగవద్గీత కూడా కంఠోపాఠం పెట్టేసుకున్నాడు ఆయన శుభ్రంగా. 700 శ్లోకాలు టక 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 చెప్పేస్తారు. ఎన్నో ప్రవచనాలు, లక్షల కొద్ది ప్రవచనాలు ఇచ్చారు. పేరు ప్రతిష్టలు, టైటిల్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. అర్థమైందండి. ప్రపంచంలో ఏ శాస్త్రం మీరు చెప్పినా వారు చాలా ధారాళంగా ఉపన్యాసాలు ఇస్తారు. ఇది సర్వజ్ఞాన అన్నాడు. కానీ అక్కడ విమూఢ అని ఎందుకు అన్నాడు? సర్వజ్ఞానమున్నా నీకు ఏ జ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం లేదు. అన్ని జ్ఞానాలు ఉన్నాయి, కానీ ఆత్మజ్ఞానం లేదు. భగవంతుడు ఆత్మజ్ఞానాన్నే జ్ఞానం అన్నాడు. 13వ అధ్యాయంలోని 2వ శ్లోకంలో ఏం చెప్పాడు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయోహ జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ అన్నాడు. అర్థమైందండి. క్షేత్రజ్ఞయోహ జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. మతం అంటే శ్రీమతము. నా యొక్క శ్రీమతం ప్రకారంగా జ్ఞానం యొక్క నిర్వచనం ఏమిటంటే, నేను ఆత్మని, ఇది నా శరీరం అనుకుంటే నువ్వు జ్ఞానివి. మిగతా ఎన్ని జ్ఞానాలైనా ఉండనివ్వండి, మీకు శాస్త్రజ్ఞానం ఎంతైనా ఉండనివ్వండి. అర్థమైందండి. అయినప్పటికీ ఏమంటున్నాడు? అన్ని శాస్త్రజ్ఞానాలు ఉన్నప్పటికీ కూడా ఆత్మజ్ఞానం లేకపోయినట్లయితే నీవు పరమ అజ్ఞానివి అంటున్నాడు. అంటే జ్ఞానములో అజ్ఞానం అన్నమాట. చూడండి ఎంత విచిత్రమైన పరిస్థితి వచ్చిందో చూసారా? జ్ఞానములో అజ్ఞానం. శాస్త్రజ్ఞానం వచ్చు, చదువుతారు, పారాయణం చేస్తారు, బోధిస్తారు, అందరికీ ఉపన్యాసాలు ఇస్తారు వేదికల మీద. కానీ ఆత్మ జ్ఞానం, ఆత్మ నేత్రం ఎప్పుడైతే తెరుచుకోలేదో వారు అజ్ఞానులు అంటున్నాడు. సర్వజ్ఞాన విమూఢ విద్ధి నష్టాన్. విద్ధి తెలుసుకోండి అంటే అన్నిటికంటే, సమస్త జ్ఞానాల కంటే ఒక్క ఆత్మజ్ఞానమే ముఖ్యము అన్న విషయం ఇక్కడ మీరు గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా. ఆత్మజ్ఞానము లేకపోయినట్లయితే భలే మీకు శాస్త్రజ్ఞానం ఉండొచ్చు, లేకపోతే అకాడమిక్లో టాప్ డిగ్రీస్ ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా దేనికి పనికొస్తాయి? దేనికి పనికొస్తాయండి? పొట్టకూటికి పనికొస్తాయి. ఈవెన్ శాస్త్రజ్ఞానం చెప్పేవాళ్ళు కూడా ధనం తీసుకుంటారు, వాళ్ళు కూడా ఫ్రీగా ఏం చెప్పరు మీకు. అర్థమైందండి. అందుకని ఇది ఏ విధంగా మనకేదో ఒక వ్యాపారంలాగా పనికొస్తుంది తప్ప, నలుగురికి బోధించి ధన సంపాదన కొరకు పనికొస్తుంది తప్ప ఆత్మని సంస్కరించదు. అటువంటి వాళ్ళు కూడా, అటువంటి విద్వాంసులు కూడా ఈ ఒక్క జన్మకే వారి యొక్క జీవితాన్ని ఆ విధంగా పరిమితం చేసుకుంటున్నారు. నేను ఈ విషయాన్ని చాలా తీవ్రంగా చెప్తున్నాను, చాలా సీరియస్గా దీని విశ్లేషణ నేను ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్పడం జరిగిందో ఆ విషయాన్ని నేను తదుపరి ఎపిసోడ్లో కవర్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటున్నాడు ఇక్కడ భగవంతుడు? మొత్తం సమస్త జ్ఞానము నీలో ఉంది, కానీ నువ్వు అజ్ఞాని అంటున్నాడు. సర్వజ్ఞాన విమూఢ విద్ధి నష్టాన చేతస. దీన్ని విస్మరించకూడదండి. భగవంతుడు మన తండ్రి, భగవంతుడు మన గురించే మనకి జ్ఞానాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఈ సర్వజ్ఞాన విమూఢాంస్థానం అనేది శాస్త్రాలు ఎక్కడెక్కడ ఉంది నేను పరిశీలించి పరిశోధించి ఎక్కడెక్కడ చెప్తున్నాడు, ఎందుకు చెప్పాడు భగవంతుడు ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ గీతా ప్రేమికులు కానీ, గీతని బోధించేవాళ్ళు, ప్రచారకులు కానీ, ఈ విధంగా ప్రవచనకర్తలు కానీ ఎందుకు ఈ విషయాన్ని విస్మరించారు? శ్రీమతం అనే పదాన్ని విస్మరించడం కారణంగా మొత్తం అంతా కూడా ఇటువంటి విషయాలను విస్మరించడం జరిగింది. గీతని ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళ ఆత్మ జ్ఞానము తెలుసుకుని, ఆత్మ అనుభవం చేసుకుని, వాళ్ళ జీవితాన్ని సస్యశ్యామలం చేసుకుని, మన 3వ అధ్యాయం 26వ శ్లోకంలో చెప్పాం కదా, నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరణ అన్నాడు కదా. గీతలో 3వ అధ్యాయం 26వ శ్లోకానికి మీరు లింక్ చేసుకోండి. నీవు ఆచరించి నీ జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకొని, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా, ఆరోగ్యంగా తయారు చేసుకొని అప్పుడు నీవు ఇతరులకు చెప్పాలి. కానీ నువ్వు ఇతరులని వాళ్ళ నీ యొక్క మార్గం కరెక్ట్ కాదయ్యా,
ఈ మార్గం కాదు, ఈ మార్గంలో నడవాలని మీరు చెప్పకూడదని చెప్పాడు 3:26లో. ఇక్కడ ఏమంటున్నాడు? సర్వజ్ఞాన విమూఢ అన్నాడు. భగవాను వాచి గుర్తుపెట్టుకోండి. భగవంతుడు చెప్తున్నాడు, విశ్వాత్మలందరికీ తండ్రి భగవంతుడు, విశ్వాత్మలకి తండ్రి భగవంతుడు ఒక్కడే సత్యము. వారు మనందరికీ కూడా బోధిస్తున్నారండి. ఎవరికి బోధిస్తున్నారు? 850 కోట్ల మనుషులకి బోధిస్తున్నారు. అందులో ఏ కొద్ది మందో దీన్ని తీవ్రమైన విషయంగా తెలుసుకొని ఆత్మ జ్ఞానము తెలుసుకోవాలి, ఆత్మ అనుభూతి చెయ్యాలి. అప్పుడే ఈ యొక్క గీత 574 శ్లోకాల గీత యొక్క సారాంశం నా బుద్ధిలో కూర్చుంటుంది. అప్పుడు నేను జీవితంలో అనుభవం చేస్తాను. అనుభవం చేసిన తర్వాత నేను నలుగురికి కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పంచుతాను. అటువంటి స్థాయిలో పంచాలి అంటున్నాడు భగవంతుడు. ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన్ అచేతసః. నేను తదుపరి ఎపిసోడ్లో ఈ యొక్క విధానాన్ని, దీనివల్ల మనకి ఎంత నష్టపోతున్నామో, ఎందువలన మనుషులు దీన్ని విస్మరించారు, ఇది ఉపనిషత్తులో ఉన్న విషయాల్ని నేను మీ దృష్టికి తీసుకొని రాబోతున్నానండి. ఖచ్చితంగా తదుపరి ఎపిసోడ్ ఎవరు మిస్ చేసుకోకండి. చాలా ముఖ్యమైనటువంటి విషయాల్ని మీ దృష్టికి తీసుకుని రాబోతున్నాను. ఇప్పుడు ఒకసారి గీతా పుస్తకంలో ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్య నష్టాన చేతసా. దాని ముందు శ్లోకాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలండి. ముందు శ్లోకం ఏం చెప్పాడు? దోష దృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు. ఇప్పుడు దానికి విపరీతంగా ఏం చెప్పాడు? కానీ నాయందు దోషారోపణ చేయుచు, అంటే భగవంతుడు చెప్పిన దాన్ని అందరూ దూషిస్తారండి. అలాగే చెప్తాడండి, మనకెక్కడ కుదురుతుందండి. మనుషులు చెప్పిన మాటలు మాత్రం చాలా స్వీట్ గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పైన చెప్తారు, మీకు పర్వాలేదండి, మీరు విషయ వికారాలు వదలక్కర్లేదు, దేహభ్రాంతిలోనే ఉండండి, మోసం చెయ్యండి, కొల్లబెట్టండి, అనారోగ్యం పాలవ్వండి, అయినా పర్వాలేదు, మా దగ్గరకు వచ్చిన మంచి మాటలు వినండి, మీకు ముక్తి, జీవన్ముక్తి, స్వర్గంలోకి వెళ్ళిపోతారు. ఏమి చేయక్కర్లేదు కదా మనకి. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? నువ్వు చెయ్యాలంటున్నాడు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. కానీ నాయందు దోషారోపణ చేయొచ్చు నా ఈ ఉపదేశము, ఇక్కడ నా ఈ మతం అన్నమాట. ఉపదేశం అంటే మతము. అనుసరింపని మూర్ఖులు మూర్ఖులంటే 850 కోట్లు ఎవరు లేరండి. ఎక్కడో ద్వాపరయుగంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు అనుకోకండి. ఇప్పటిదాకా మనం ఆ విధంగా అర్థం చేసుకుని పప్పులో కాలు వేసాం. ఇప్పుడు తీయండి, ఆ కాలు బయటికి తీయండి. నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములయందును మోహితులై విపరీత జ్ఞానోపహతులై అన్నాడు బ్రాకెట్లో. విపరీత జ్ఞానం ఉందండి, కానీ అజ్ఞాని. విపరీత జ్ఞానం ఉన్న అజ్ఞాని. భగవాను వాచ, నేను చెప్పడం లేదు. విపరీత జ్ఞానోపహతులై భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యదరని ఎరుంగుము. కష్ట నష్టముల పాలయ్యదరని ఎరుంగు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రపంచంలో చూస్తున్నాం కదా, అందరూ కష్టాల్లోనే ఉన్నారు. ఎందుకున్నారు అంటే భగవంతుని యొక్క శ్రీమతాన్ని మనము పూర్తిగా ఉల్లంఘించాము. ఇక్కడ ఈ శ్లోకంలో ముఖ్యంగా మన దృష్టికి భగవంతుడు ఏం తీసుకొచ్చాడు? శాస్త్రజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆత్మజ్ఞానము లేకపోయినట్లయితే నీవు పరమ అజ్ఞానివి అన్నాడు. ఇక్కడతో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఉపనిషత్తుల్లో ఈ సర్వజ్ఞాన విమూఢ గురించి ఏ విధంగా చెప్పడం జరిగింది, ఎందుకు దీన్ని విస్మరిస్తున్నారు, ఈ విషయాన్ని ఎందుకు తీసుకోవటం లేదు వాడు సీరియస్ గా, ఎందుకు జీవితంలో ఆత్మజ్ఞానాన్ని విడిచిపెట్టి సమస్త జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఈ విషయాన్ని మీ దృష్టికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేశారు. వారికి ధన్యవాదాలు.